హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, WHO ఏ దేశాన్ని ఇటీవల ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది? 1 సెనెగల్, 2 నైజీరియా, 3 ఫిజీ, 4 కామెరూన్. ఆన్సర్ ఆప్షన్ 1 సెనెగల్. సెనెగల్ దేశాన్ని WHO ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. ట్రకోమా వ్యాధి అనేది క్లమిడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కళ్ళకు వచ్చే వ్యాధి. ఇది కళ్ళకు వచ్చే వ్యాధి. 2024లో భారత్ను కూడా WHO ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ట్రకోమా రహిత దేశంగా ఇండియాను ఎప్పుడు WHO ప్రకటించింది అంటే 2024లో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బిలీవర్స్ డైలామా, వాజ్పేయి అండ్ ది హిందూ రైట్స్ పాత్ టు పవర్ 1977-2018 పుస్తక రచయిత? 1 కిరణ్ తాల్, 2 అభిషేక్ చౌదరి, 3 అమిత్ షా, 4 నిర్మలా సీతారామన్. ఆన్సర్ ఆప్షన్ 2 అభిషేక్ చౌదరి. అభిషేక్ చౌదరి బిలీవర్స్ డైలామా, వాజ్పేయి అండ్ ది హిందూ రైట్స్ పాత్ టు పవర్ 1977-2018 పుస్తకాన్ని రచించారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA 7వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కమిటీ సమావేశం 2025 జూలై 15 to 17 15 నుంచి 17 తేదీలో ఏ దేశంలో జరిగింది? 1 నేపాల్, 2 బంగ్లాదేశ్, 3 శ్రీలంక, 4 మాల్దీవులు. ఆన్సర్ శ్రీలంక. ఈ సమావేశం థీమ్ చూసినట్లయితే అడ్వాన్సింగ్ సోలార్ కోఆపరేషన్ అక్రాస్ ఏ రీజియన్, డైవర్సిటీ అండ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కార్బన్ డయాక్సైడ్ను సుక్రోజ్గా మార్చే పద్ధతిని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? రష్యా, చైనా, ఇండియా, అమెరికా. ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2024 సంవత్సరానికి కళింగరత్న అవార్డు ఎవరికి వచ్చింది? 1 అశ్విని వైష్ణవ్, 2 ధర్మేంద్ర ప్రధాన్, 3 నిర్మలా సీతారామన్, 4 రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఉన్న లూంగ్పూర్ రోపుయిను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాల అవశేషాల చట్టం 1956 కింద జాతీయ ప్రాముఖ్యత ఉన్న స్మారక చిహ్నంగా ప్రకటించింది? 1 మేఘాలయ, 2 అస్సాం, 3 మిజోరాం, 4 మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ 3 మిజోరాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కనీస ఓటింగ్ వయసు 18 ఏళ్ల నుంచి ఎన్ని సంవత్సరాలకు తగ్గించనున్నారు? 1 13, 2 12, 3 15, 4 16. ఆన్సర్ ఆప్షన్ 4 16. బ్రిటన్ పార్లమెంటులో ఎన్నికల్లో కనీస ఓటింగ్ వయసును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించనున్నారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జూలై 12, జూలై 15, జూలై 20, జూలై 22. ఆన్సర్ ఆప్షన్ 3 జూలై 20. నెక్స్ట్, ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? 1 ధోని, 2 రామ్ చరణ్, 3 యువరాజ్ సింగ్, 4 హృతిక్ రోషన్. ఆన్సర్ ఆప్షన్ 3 యువరాజ్ సింగ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, భారత్ 5 ఏళ్ల పాటు ఏటా 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల DAP ఎరువును దిగుమతి చేసుకోవడానికి ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? 1 బ్రిటన్,
2 అమెరికా, 3 యుఏఈ, 4 సౌదీ అరేబియా. ఆన్సర్ ఆప్షన్ 4 సౌదీ అరేబియా. ఇవి ఫ్రెండ్స్ టుడే జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.